సార్ నమస్తే అండి. నమస్తే. 'పెద్ది' సినిమా మిక్స్డ్ టాక్‌తో వెళ్తుంది. ఓకే. ఇప్పుడు సినిమాకి సంబంధించి అందులో 'జాన్వీ కపూర్' పాత్రకి సంబంధించి అచ్చయ్యమ్మ పాత్ర ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందులో 'జాన్వీ కపూరే' ఉండాల్సిన అవసరం లేదు ఒకటి. 2 అసలు అవసరం లేకుండా కూడా ఆ ముద్దు సీన్ పెట్టాల్సినంత అవసరం ఏంటి? దీని గురించి చర్చ నడుస్తున్న టైంలో 'జాన్వీ' గారి యొక్క చాట్ బయటకొచ్చింది. నేను బోల్డ్ సీన్‌లు చేయను. హద్దు మీరి యాక్టింగ్ చేయను అని అన్నారు. బట్ నంబర్ గేమింగ్ కోసం ఎడిటింగ్‌లో దాన్ని అట్లానే ఉంచేశారు అంటూ తన మేకప్ ఆర్టిస్ట్ సావ్లిన్ గారు కూడా మాట్లాడడం చూసాం. ఏంటి సార్ అసలు ఈ వివాదం? అంటే ఈ వ్యవహారానికి సంబంధించి బయట చాలామంది ఆర్టిస్టులు కూడా అంటే కొంతమంది హీరోయిన్లు స్పందించారు దీని మీద. నిత్య మీనన్ గారు కూడా స్పందించారు. నిత్యా మేనన్ గారు స్పందించారు. ఆషికా రంగనాథ్ కూడా ఆవిడ కూడా స్పందించారు. ఆవిడ ధోరణిలో అలా మీరు అంటే ప్రెజర్ తీసుకొస్తారు ఆర్టిస్టుల మీద అన్న టోన్లో ఆవిడ డైరెక్టర్ గారిని కార్నర్ చేస్తూ మాట్లాడారు. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో కూడా ఈ లిప్ లాక్ సీన్స్ అనేవి ఉంటున్నాయి. దాన్ని హృద్యంగా కొంచెం జనరంజకంగా తీయటానికి సంబంధించి కన్విన్సింగ్గా వెళ్తున్నారు. ఆ వెళ్ళిన సందర్భాల్లో అదేమీ పెద్ద జుగుప్సాకరంగాను చర్చనీయాంశంగాను మారలేదు. కానీ ఈ సినిమాలో ప్రధానంగా కథలోనే గందరగోళం ఉంది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ సారీ చెప్పాడు. సారీ చెప్పింది నిజానికి ఆయన ఆ సీన్స్ పట్ల మాట్లాడుతున్న వాళ్ళకి సారీ చెప్పాడు, కానీ నిజానికి తెలుగు ప్రేక్షక లోకానికి పర్టికులర్గా మెగా అభిమానులకి కూడా సారీ చెప్పాలి ఆయన. అంటే అలాంటి సినిమా తీసినందుకు గాను వాళ్ళకు కూడా సారీ చెప్పాల్సిన నైతిక బాధ్యత ఉంది ఆయన డైరెక్టర్ గారికి. కానీ ఆయన ఇక్కడ వరకే పరిమితమై ఆ ముద్దు సీన్ వరకు పరిమితం అవుతున్నాడు. కానీ ఆవిడకి వేసిన కాస్ట్యూమ్స్ గురించి జరుగుతోంది ఇప్పుడు బయట చర్చ. రెగ్యులర్గా అదే కాస్ట్యూమ్ వేస్తున్నారు డైరెక్టర్ గారు అని తెలిసినప్పుడు మీరెందుకు మీ స్వేచ్ఛని వినియోగించుకుని నో చెప్పలేదు అని నిత్యా మేనన్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. రెండోది ఆవిడ ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, ఇదేదో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన గొడవే కాదు, మొత్తం అంతర్జాతీయ స్థాయిలో అన్ని సినిమా ప్రపంచాల్లోనూ ఈ గోల ఉంది. అంటే ఆడవాళ్ళని తక్కువ చేసి చూపించడం, హీరోయిన్ క్యారెక్టర్ని ఒక పర్పస్ కోసం వాడుకోవడం గ్లామర్ డాల్ లాగా జస్ట్ అంతే. అంతకు మించి వీళ్ళకంటే కూరలో కరివేపాకులాగా వాడతారు తప్ప ఏ రోజున వీళ్ళు మహిళలకి ఒక మంచి క్యారెక్టర్ అసలు వీళ్ళ దృక్పథంలోనే అది లేనప్పుడు వీళ్ళ కథల్లోకి ఎలా వస్తుంది అది అని కొంచెం లోతుగానే ఆవిడ మాట్లాడుతూ అందులో భాగంగానే ఈవిడకి కూడా ఒక కాషన్ నోటీస్ లాగా మాట్లాడింది ఆవిడ. మీరు అప్పుడే నో చెప్పి ఉండొచ్చు కదా, అవకాశం మీకు ఉన్నప్పుడు మీరెందుకు వినియోగించుకోలేదు అని క్వశ్చన్ చేస్తూ, మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో డైరెక్టర్ గారిని కొంచెం పొగుడుతూ మాట్లాడారు, దానికి కూడా మీరు సంజయ్షి చెప్పాల్సి ఉంటుంది. అప్పుడైనా మీరు చెప్పుండొచ్చు కదా, నన్ను ఇబ్బంది పెట్టాడు ఇతను అని చెప్పలేదు కదా అని అన్నారు ఆవిడ. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఈవిడ నో చెప్పారు, చెప్పినప్పటికీ బుల్డోజ్ చేసుకుని ఆ సీన్లు చేయించారు అనేది ఆ పర్సనల్ మేకప్ మ్యాన్ దగ్గర నుంచి బయటకు వచ్చిన వార్త. అంటే ఆవిడ జరుగుతున్న విషయాన్ని గమనించి దర్శకుడితో చెప్పారు, బాబు ఇది పద్ధతి కాదు అని. కానీ వారు వినలేదు. ఇది ఫైనల్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. అంటే ఒకసారి సినిమా చేస్తూ ఉన్నప్పుడు సెట్లోకి వెళ్ళిన తర్వాత అనూహ్యంగా ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. కాదు అనలేరు. కాదు అన్నారు అనుకోండి, మీకు పొగరు చెప్తారు. సినిమా మిక్స్డ్ టాకో ఫ్లాప్ టాకో వచ్చింది కాబట్టి ఇంత రచ్చ చేస్తున్నారు. కానీ అదే పెద్ద సినిమా హిట్ అయింది అన్నారు అనుకోండి, ఈ సీన్ ఎవరు పట్టించుకోకపోయి ఉండేవారు. ఆ సినిమాకి ఈ సీన్ అవసరమే అని ఉండేవారు కాదంటారా? సినిమాకి అవసరమని కన్విన్స్ చేసి చేయించుకున్న డైరెక్టర్లు ఉన్నారు. ఈ రోజు కాదు, పురాతన కాలంలో కూడా ఉన్నారు. దాసరి నారాయణరావు గారు లాంటి డైరెక్టరే, ఆయన కుటుంబ కథా చిత్రాలు అనేకం తీసిన దర్శకుడే. దేవుడే దిగి వస్తే అనే సినిమాలో జయప్రద గారిని బిక్నీ వేసుకోమని చెప్పాడు. చెబితే ఆవిడ నో చెప్పారు. నో చెప్పి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కాస్ట్యూమ్ వేసుకోను అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ సెట్లోంచి. వెళ్ళిపోయిన ఆవిడ్ని
కన్విన్స్ చేసి కూర్చోబెట్టి ఆ క్యారెక్టరు యారగెంటు, ఆవిడ ఇండియన్ వాల్యూస్ని క్వశ్చన్ చేసేటువంటి క్యారెక్టరు కనుక ఆ కాస్ట్యూమ్ వేస్తే తప్ప అది పండదు. అందుకని క్యారెక్టర్ కోసం మీరు వేస్తున్నారు తప్ప ప్రపంచం కోసం కాదు అని దాదాపు 1.5 గంటన్నర సేపు వీళ్ళు వెళ్ళి కన్విన్స్ చేస్తే ఆవిడ మర్నాడు వచ్చి ఆ షార్ట్ వరకు చేసి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితి ఆవిడ చాలా ఇంటర్వ్యూలో చెప్పింది ఆ మాట. కాబట్టి ఇలాంటి సందర్భాలు కొన్ని ఉండొచ్చు. కానీ ఇక్కడ కథలో ఆ పాత్రే అనవసరమైన పాత్రగా తయారైంది. అంటే మీరు రంగస్థలం కూడా దీంతో పోలిక తీసుకొస్తున్నారు. అంటే రంగస్థానంలో కూడా ఆ సీన్ ఉంది కదండి, కానీ ఆ పాత్రకి అది అవసరమేమో అని కన్విన్స్ చేశారు. కన్విన్స్ అయ్యేలాగా నడిచింది అది. నడిచింది కాబట్టి అలాగే పుష్ప సినిమాలో రష్మిక క్యారెక్టర్ని కూడా పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. అయితే అవి కన్విన్సింగ్గా ఉన్నాయి అనేది ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ అయింది. కానీ వాటిని కూడా గ్లామర్ కోసం వాడారు. సుకుమార్ గారు కూడా వాటిని గ్లామర్ కోసం కూడా ఉంది ఆయన బ్రెయిన్లో ఉన్నప్పటికీ కన్విన్సింగ్గా వెళ్ళటం వలన ఈ గొడవ రాలేదు. అసలు ఈ సినిమాలో ఈ క్యారెక్టరే లేదు. అసలు ఈ క్యారెక్టర్ ఊరికినే పెట్టారు అంతే. దానికి సంబంధించి చాలా సీన్లు ఉన్నాయి, మేము తీసాము, కానీ అవన్నీ సినిమాలు లేవు అంటే ఇంకొక విషయం అర్థమవుతోంది. ఇప్పుడు ఆయన చెప్తున్న ఆర్గ్యుమెంట్ని బట్టి దాదాపు 3 సినిమాల కంటెంట్ తీశారు. 3 సినిమాల కంటెంట్లో నుంచి ఒక సినిమాకి కుదించారు 3 గంటలు. అది కూడా కుదించినా అందులో కథ కనబడలేదు. అంటే మీరు తీసిన దానిలో ఏమైనా ప్రతి ఆయన ఎక్కడో చెప్తున్నాడు. అదిగోండి ఫలానా రోజున మేము సైకిల్ మీద అతను వెళ్తున్న సీన్ ఒకటి చూపించాం కదా మీకు, ఒక పోస్టర్లో చూపించాం కదా, ఆయన రెగ్యులర్ గెటప్లో సైకిల్ మీద వెళ్తున్నది గద పట్టుకుని, ఆవిడకి పెళ్లి చూపులు జరుగుతుంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి వెళుతున్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి కదా అని మాట్లాడుతున్నాడు ఆ డైరెక్టర్ గారు. అంటే ఇప్పటికీ ఆయన జనాల్ని మిస్కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. సో ఆ సినిమా కథలోనే గందరగోళం ఉంది. ఈవెన్ ఆయన హీరోయిన్ క్యారెక్టర్కి అన్యాయం చేశాడని మాట్లాడుతున్నారు, కానీ హీరో క్యారెక్టర్కి ఆయన చేసిన న్యాయం ఏమిటి? హీరోయిన్ కూడా అన్యాయమే చేశాడు కదా ఆయన. క్రికెట్లో అన్యాయం జరిగిందని తెలిసిన తర్వాత ఆ హీరో రివోల్ట్ అవ్వాలి కదా అక్కడ. ఎందుకు మౌనంగా వెళ్ళిపోయాడు రామ్ చరణ్? అలా వెళ్ళిపోవటాన్ని ఏ హీరోనైనా యాక్సెప్ట్ చేస్తాడా? ఆయన చాలా మౌనంగా వెళ్ళిపోతాడు ఆ బ్యాట్ అక్కడ బారేసి. అన్యాయం జరిగిందని తెలిసినప్పటికీ పైగా తనని పేరు పెట్టి ఆట కూలి అని అవమానపరిచి రూపాయికి కొనుక్కుంటారు వాళ్ళు. ఆ రూపాయికి అమ్ముడుపోయాననే పెయిన్తో అతను రివోల్ట్ అవ్వాలి కదా, బరస్ట్ అవ్వాలి కదా. పైగా అదేమి తన ఆశయానికి లింక్ అయి ఉన్న గొడవ కాదు. ఆశయము, ఊరు ప్రయోజనము వేటితోనూ సంబంధం లేదు. అతనికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చి ఆడుతున్నాడు అంతే. అక్కడ రివోల్ట్ అయ్యి అవతల వాళ్ళ మీద దాడి చేయాలి కదా అతను అని కూడా అతని అభిమానులు బాధపడుతున్నారు మనసులో. అంటే హీరోయిన్కి అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు, కానీ హీరో క్యారెక్టర్గా ఆయన చేసింది ఏమిటి? ఏమీ లేదు, అక్కడ అన్యాయమే జరిగింది. ఆయన రన్నర్గా వచ్చి ఢిల్లీలో ప్రతివాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళవేళ్ళ పడి మళ్ళీ ఎందుకు చెప్తాడు? అసలు ఇలా కాళ్ళవేళ్ళ పట్టడం కరెక్ట్ కాదని కదా జగపతి బాబు క్యారెక్టర్తో అతను ఘర్షణ పడతాడు. మళ్ళీ ఇతను కూడా వెళ్ళి అదే పని చేయటం ఏమిటి? అందుకని హీరో క్యారెక్టర్ని సాధ్యమైన మేరకు ఆయన అదేమీ ఆ జడ్జిమెంట్ ఏమీ ప్రాపర్గా లేదు ఆ డైరెక్టర్కి. హీరో క్యారెక్టర్ మీద కూడా, హీరోయిన్ క్యారెక్టర్ మీద మాత్రమే కాదు, అన్యాయం హీరోయిన్కే జరిగిందని అందరూ మాట్లాడుతున్నారు, కానీ హీరోకి కూడా జరిగింది. హీరో అభిమానులు మెంగలేక కక్కలేక దాన్ని సైలెంట్గా ఉన్నారు, అలా ఉన్నారు. ఇక్కడ మాత్రం ఇది చర్చ మొదలైపోయి చాలా విస్తృతంగా జరుగుతోంది. చాలామంది ఇన్వాల్వ్ అయిపోయి దీని మీద గొడవ పడుతున్నారు. ఆయన అందుకని ఈ లెవెల్కి వెళుతుందని తెలిసే సారీ చెప్పాడు ముందే, తప్పించుకోవటానికి. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.